గైస్ ఈరోజు వచ్చేసి నిమ్ముప్పు పులిహోర ఫ్రెండ్స్. అండ్ చాలామంది లెమన్ తోటో లేకపోతే చింతపండు పులిహోరతోటో చేసుకుంటారు. చాలా ఈజీ ప్రాసెసింగ్. ఎప్పుడైనా మన ఇంట్లో నిమ్ముప్పు ఉంటే చాలు ఇలాగ రెసిపీ చేసేసుకోవచ్చు. పులిహోర దేవుడికి ప్రసాదం పెట్టేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. అండ్ తర్వాత నా వీడియో అనేది స్కిప్ అయింది, ఏమనుకోకండి. అండ్ జీలకర్ర ఆవాలు తర్వాత ఎండుమిర్చి వేయండి ఒక 5. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేయాలి, ఎక్కువ వేయద్దు. అది కూడా ఆప్షన్. పచ్చిమిర్చి మీరు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. అండ్ స్పైసీ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదు వద్దు అంటే వద్దు. అండ్ ఇప్పుడు ఇందులోకి పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి నిమ్ముప్పు వేసుకోండి ఫ్రెండ్స్. నిమ్ముప్పు ఒక సగం స్పూన్ వేసేసుకోండి. అది రైస్ బట్టి, కానీ చాలా వేసుకోకూడదు. కొంచెం వేసుకుంటేనే ఎక్కువ పుల్లగా అయిపోతుంది. అండ్ కొంచెం వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని దాంట్లోకి కరివేపాకు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలాగా లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా గోలించాలి. గోలించిన తర్వాత ఇందులోకి రైస్ వేసి మిక్స్ చేసేసి అలా ఒక 2 మినిట్స్ స్టవ్ మీద లేకపోతే నార్మల్గా కలిపేస్తే వెరీ ఈజీ రెసిపీ పులిహోర రెడీ. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేసేసేయండి. చూడండి, యమ్మీ ఈజీ ప్రాసెసింగ్ నిమ్ముప్పు పులిహోర మన తెలంగాణ స్టైల్ ఎట్లుంటుంది గాయస్. చూడండి, మళ్ళీ లైక్ కొట్టులి. బాయ్ గాయస్. మళ్ళీ చాలా రోజులకు వీడియో